హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటిదంటే ఫస్ట్ ఒక విషయం చెప్తాను నేను. మీరు నాతో మాట్లాడాలనుకున్నా మీకేమైనా డౌట్స్ ఉన్నా ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్ళండి బ్రదర్. వాట్సాప్‌కి రాకండి అని చాలా సార్లు చెప్పిన. అండ్ చాలా వీడియోస్‌లో చెప్పడం జరుగుతుంది. బట్ వాట్సాప్‌కొస్తే సరే నేను చూసుకున్నప్పుడు ఎప్పుడో రిప్లై ఇస్తున్నా. కొద్దిగా లేట్ అయినా గానీ అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చిన్న ఇన్సిడెంట్ అయింది నిన్నని చెప్తా ఇప్పుడు. బట్ ఇది మన స్కానర్. మనది ఏంటిదనంటే ఇది ఇన్‌స్టాగ్రామ్ స్కానర్. ఒకసారి మీరు మాట్లాడాలనుకుంటే మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే షేర్ చేయాలనుకుంటే స్కాన్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌కి తీసుకెళ్తది. అక్కడ నాకు మెసేజ్ చేయండి. అక్కడ నేను ఖచ్చితంగా మీకు కొద్దిగా లేట్ అయినా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తా. రిప్లై ఇస్తా కూడా. లేదా బ్రదర్ ఉంటాడు రాజాబాబు ఆయనైనా రిప్లై ఇస్తాడు. అదే అన్నట్టు. ఎందుకు ఇట్లా చెప్తున్నాను నేను అంటే ఫస్టే ఇది ఇంతకు ముందుకు నాకు ఒక మెసేజ్ వచ్చిండు. ఒక బ్రదర్ మెసేజ్ చేసిండు. అన్న ఇట్లా కట్లు పడ్డాయి అన్న ఇట్లా నాకు మాట వస్తలేను అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే చాలా ఇయర్స్ అవుతుంది. ఫోన్ చేయి బ్రదర్ చెప్తా నేను అని ఆయన అనడం జరిగింది. 2 టైమ్స్ ఫోన్ చేయన్న అంటే నేను వేరే వర్క్లో ఉంటాను. నా పర్సనల్ వర్క్స్ చాలా ఉంటాయి కదా. నేను బిజీగా ఉంటే నాకు ఫోన్ చేయలేకపోయినా. ఇక తర్వాత అన్న మీరు ఏం చెప్తలేరు హలో బ్రో మిమ్మల్ని హలో మీ వల్ల కాకుండా వీడియోస్ ఎందుకు పెడుతున్నారు బ్రో అంతా ఫేకే కదా అంటున్నాడు. అసలు నాకు అర్థం కాదు. నేను వీడియోస్ అసలు నేను వాళ్ళకి కట్లెట్లా తీయాలో చెప్పకపోతే నేను వీడియోస్ పెట్టొద్దా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక 10 మందికి తెలవాలని నేను వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. దానికి నీకు తెలవకపోతే పెట్టకు. వీడియోస్ ఎవడు పెడుతున్నాడంటే నా వీడియోస్ ఎవరిని చూడమంటున్నావు అసలు? నేను అన్న ఇట్లానే వాయిస్ మెసేజ్ పెట్టినా. నా వీడియోస్ నేను ఎవరు చూడమంటారు బ్రదర్ నాకు చూడకు. నువ్వు ఒకవేళ నన్ను సబ్స్క్రైబ్ చేసింటే అన్‌సబ్స్క్రైబ్ చేసేసేసి నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టి పో బ్రదర్. వద్దు బ్రదర్ నన్ను చూడకు. నువ్వు నాదంతా ఫేకే. నేను ఫేక్ అనే చెప్పి అయితే మెసేజ్ చెప్పి బ్లాక్ చేయడం జరిగింది. ఇట్లా ఉంది. నేను అందుకే వాట్సాప్ పోతే నేను రిప్లై ఇవ్వలేను కావచ్చని నేను ఎగ్జాక్ట్ ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్ళమని చెప్తే మళ్ళీ వచ్చి నన్ను బ్లేమ్ చేయడం జరుగుతుంది. ఇట్లా అన్నట్టు నేను కొద్దిగా మంచిగా అనిపియలే. అంత ఫేక్ ఇగ ఎందుకు నువ్వు రిప్లై ఇవ్వనప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నావు అని క్వెషన్ చేసేసరికి కొద్దిగా నాకు మంచిగా అనిపియలే. సరే ఇదంతా పక్కకు పెడితే బ్రదర్. ఇప్పుడు విషయం ఏంది అనంటే మనకి అంటే నార్మల్‌గా కొత్తలో ఫస్ట్ ఇయర్ సవార్ వచ్చినప్పుడు బీభత్సంగా పవర్ ఉండి తర్వాత ఒక 2, 3 ఇయర్స్ తర్వాత తగ్గిపోయినట్టు అనిపిస్తా ఉంటది కొంతమందికి. చాలా మందికి అనిపిస్తది. కొంతమందికి కాదు. ఫస్ట్‌లో నాకు వచ్చినప్పుడు ఊపేది, దేవుడొచ్చి పక్కన కూర్చునేది, లేకపోతే మాట్లాడేది నాతోటి డైరెక్ట్‌గా. నాకు సవారొస్తే బీభత్సంగా ఉండేది. మొత్తం నేను ఆగమాగం చేసేది అని. కానీ ఇప్పుడు అంతా ఏం లేదు. తగ్గిపోయింది. అసలు ఏం అనిపిస్తలేదు అని చాలామంది క్వెషన్ అయితే అనడం జరిగింది. మొదట్లో ఉన్నంత పవర్ నాకిప్పుడు లేదు అనే విషయము వాళ్ళైతే క్లియర్ కట్‌గా మనకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. దాని సొల్యూషన్ ఏంది? అసలు అది అట్లా జరగడానికి కారణం ఏందన్నది నేను ఈ వీడియోతో క్లారిటీగా చెప్తా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విషయం ఏందనంటే దీన్ని 2 టైప్స్‌గా తీసుకోవచ్చు మనం. అంటే ఒకటేమో మనకు నీతి మీద డిపెండ్ అయి ఉంటది. ఫస్ట్‌లో సవారొచ్చినప్పుడు 1, 2 ఇయర్స్ నువ్వు ఉన్న నీతి అంటే తినడంలో అయినా, లేకపోతే ఉండడంలో అయినా, ఫ్రైడే ఉండడంలో అయినా, పడుకోవడంలో అయినా అంటే కింద పడుకోవడం ఇట్లాంటి దీపం ముట్టియడంలో అయినా ఇదంతా బాగా పాటిస్తాము. తర్వాత ఆఫ్టర్ 2, 3 ఇయర్స్ తర్వాత కొద్దిగా మనం లైట్ తీసుకుంటాం. అంటే అంత నీతి పెట్టాం మనం. ఆయన మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయినట్టు అయితా ఉంటది. అట్లా ఏం చేస్తాం కొద్దిగా లైట్ తీసుకుంటా అంటే ఆయన శక్తి కూడా మనకు డిక్రీజ్ అయిపోతా ఉంటది. అంటే కొద్దిగా తగ్గిపోతా ఉంటది. ఎందుకంటే ఏదైనా శక్తి అనేది మనకు నీతి మీదనే డిపెండ్ అయి ఉంటది 100%గా. అండ్ ఇది ఒక విధంగా అయితే, మరొక విధంగా ఏంది అనంటే, ఇదైతే చాలా మందికి జరిగే విషయమే. దీన్ని కొద్దిగా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ మన శరీరం లేదా మన బాడీ తీసుకుంటే, ఫస్ట్ వచ్చిన శక్తిని మన బాడీ అనేది కంట్రోల్ చేయలేకపోతది. అందుకే ఆ కొత్తలో మనకు సవారొచ్చినప్పుడు అసలు ఏం అర్థం కాదు. అంతా ఆగమాగం పిచ్చి చేత్తాము. అది మనకు ఆ శక్తి అనేది మన బాడీ తట్టుకోలేకపోతది. అందుకే దాని కంట్రోల్ మన బాడీ కంట్రోల్ కంటే శక్తి కంట్రోల్ ఎక్కువ ఉంటాం మనం. అది ఆ దేవుడు ఏం చేస్తే అదే వస్తది. ఆయన ఎటు ఉరుకుతే అటే పోతాము. లేకపోతే మనది మనకు అర్థమైతది కానీ మనం ఏం చేయలేకపోతాం. మన బాడీని మన కంట్రోల్‌లోకి తెచ్చుకోలేకపోతాం. అదెప్పుడు ఫస్ట్ టైము ఆయన మన బాడీ మీదకొచ్చి ఆ ఇయర్ మొత్తం గూడా అంత శక్తివంతంగా అనిపిస్తది. తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు ఆయన వచ్చిండు, చేసినాము. తర్వాత 1, 2 ఇయర్స్ గూడా అట్లనే ఉంటది. ఇక తర్వాత ఏంది అనంటే, ఇక కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన వచ్చినా గానీ ఈయన కాదా అని ఒక డౌట్ వస్తా ఉంటది. ఎందుకొస్తది అనంటే, ఇప్పుడు నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది తప్పు కావచ్చు. బట్ ఈ ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమైతది. ఇప్పుడు ఫస్ట్‌గా కొత్తగా స్టార్ట్ చేసి ఎవరైనా ఇట్లాంటి ఇప్పుడు పాన్ మసాలా ఇట్లా తింటా ఉంటారు కదా! లేదా పానే అనుకోండి. సరే నా విషయం చెప్తాను నేను. నార్మల్‌గా ఇట్లా పాన్ ఉంటది కదా! అదేమో సంథింగ్ అలా కలిపేస్తారు ఏదేదో సంథింగ్ అని. ఫస్ట్ టైము జస్ట్ ఆ పాన్ నువ్వు నోట్లో ఏసుకున్నావనుకో, అదేమైతది అనంటే కళ్ళు బీభత్సం తిరిగిపోతాయి. దిమ్మున తిరిగి ఆడ కూసుంటాం.
ఎందుకు దాని పవర్ అనేది మన బాడీకి తెలవదు అప్పటి వరకు. ఆ శక్తి అంటే సంథింగ్ అది శక్తి అనుకోండి అట్లా. సో, దాని మత్తు అనేది మన బాడీకి తెలవదు కాబట్టి దాన్ని మన ఎట్లా కంట్రోల్ చేయాలో తెలవది. అందుకే ఎమ్మటే కళ్ళు తిరిగి మనం ఆడ ఈడ కూర్చోవడం జరుగుతది. లేకపోతే ముందు కళ్ళు తిరిగిపోతాం. లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతాం గూడా. సో, అట్లా జరుగుతది. అదెప్పుడు ఫస్ట్ టైము సరే సెకండ్ టైమ్ తిన్నా మొత్తం తిరుగుతా ఉంటది. థర్డ్ టైమ్ అట్లా ఇట్లా తింటాంటే కూడా కొద్దిగా ఊగుతా ఉంటది. అదే ఇప్పుడు నార్మల్‌గా మనం కొంతమంది వ్యక్తులను చూస్తాం గదా! సో, వాళ్ళు ఒక 3, 4 ఇయర్స్ నుండి తింటూ తింటూ ఉంటారు. వాళ్ళది నోట్లో ఏసుకున్నా గానీ వాళ్ళు అంటే తింటాంటే గూడా వాళ్ళకేం అనిపియదు. నార్మల్‌గా ఉంటది అంతే. మనలాగా కళ్ళు తిరగడం ఇదంతా ఏం గాదు. వాళ్ళకి గూడా ఫస్ట్‌లో తిన్నప్పుడు కళ్ళు తిరిగి అయితే పోవడం జరుగుతది. అంటే ఇది ఎందుకు చెప్తాను ఏందన్నా ఇది తినుడు సోది చెప్తాను ఏంది అని నీకు డౌట్ ఉంటది. కానీ ఇది ఎగ్జాంపుల్‌గా నువ్వు అర్థం చేసుకుంటే నేను చెప్పే థియరీ క్లారిటీగా అర్థమవుతది. సో, సేమ్ దీనిలాగానే మనకు సవాలొచ్చినప్పుడు గూడా కొత్తగా దేవుడొచ్చినప్పుడు గూడా ఆ శక్తి అనేది మన బాడీ కంట్రోల్ చేయలేకపోతది. దాన్ని తీసుకోలేకపోతది. అందుకే అతని అతని కంట్రోల్ హెవీగా ఉండేసి మనకేం అర్థం కాకుండా మనకు బాగా బీభత్సంగా శక్తి ఉన్నట్టు మనం అనుకుంటాం. అంటే మనకు ఫుల్ పవర్ ఉన్నది. ఆ టైంలో మస్తున్నది అనిపిస్తది. సో, తర్వాత ఏంది అనంటే మన దేవుడు రావడం అట్లా ఇగ వస్తా ఉంటది కదా! నార్మల్‌గా వచ్చిన తర్వాత 3, 4 ఇయర్స్ నుండి చాలా సార్లు వస్తా ఉంటది. వచ్చినప్పుడు మన బాడీ అనేది ఆ సవారీ శక్తిని అనేది కంట్రోల్ చేసేటువంటి శక్తి, తట్టుకునే శక్తి మన బాడీకొస్తది. సో, మా బాడీ అనేది ఎప్పుడూ కూడా బ్రదర్ దేనికి అనుగుణంగా దాన్ని మలుచుకునే శక్తి అనేది మన బాడీకుంటది. సో, అది ఏం చేస్తది అనంటే మన బాడీని తట్టుకునే శక్తి ఏర్పరచుకున్న తర్వాత అప్పుడు మనకేమనిపిస్తది మన బాడీ మనమే కంట్రోల్ చేస్తాం. కొత్తగా దేవుడొచ్చినప్పుడు మనం సవారిని కంట్రోల్ చేయలేం. అంటే మన మీదకొచ్చినాక మనం కంట్రోల్ చేయలేం. బట్ తర్వాత ఏంది? తర్వాత మనం కొద్దిగా కంట్రోల్ చేసే శక్తి వత్తది. అంటే నీ బాడీ దాన్ని ఆ శక్తిని ఇముడ్చుకుంటాంది. దాన్ని కంట్రోల్ చేస్తాంది అని అర్థం. అలవాటయిపోయిందని అర్థం. సో, ఇట్లనే ఇంక 3, 4, 5 ఇయర్స్ అట్లా పోతానే ఇంకా కంట్రోల్ చేసే శక్తి ఎక్కువొస్తది. అప్పుడేంది అనంటే మనకు సవారొచ్చినప్పుడు నీకంత బీభత్సంగా చూపియదు గదా! నీ కంట్రోల్‌లో ఉంది. నీ బాడీకి అలవాటయిపోయింది గదా! ఇప్పుడు ఎట్లయితే మత్తులాగా వాళ్ళు ఇప్పుడు 3 ఇయర్స్ తిన్న తర్వాత వాళ్ళకేం అనిపియదు గదా! జస్ట్ నార్మల్‌గా అనిపిస్తది. సో, అట్లనే అంటే దాని పవర్ ఉంది. లేదని గాదు. బట్ అది అలవాటయిపోయింది కాబట్టి ఆయనకి ఏర్పడదు. మనకు గూడా ఏర్పడది. సో, మనం ఏమనుకుంటాం అసలు శక్తి మొత్తం తగ్గిపోయింది అని మనమే డిక్రేజ్ అయిపోతాం. అంటే ఈ శక్తి అంతా తగ్గిపోయింది గదా! ఎట్లా? నాకనే నువ్వే మైండ్‌లో ఫిక్స్ చేసుకుంటావు శక్తి తగ్గిపోయిందని. నువ్వు ఆ నమ్మకం కోల్పోతావు. నా పని అయిపోయింది. నాకేం వత్తలేదు అని ఒక నమ్మకం కోల్పోతావు. కోల్పోయేసరికి ఏమైతదంటే ఉన్న శక్తి కూడా మొత్తం పోవడం జరుగుతది. ఇది సెకండ్ థియరీ. ఇదే చాలా మందికి ఉండేటువంటి ప్రాబ్లమ్. నాకు తెలిసి 100%కి 100%. సో, అన్నట్టు. ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకండి. మీరు ఏంది గింతగనం అప్పుడు బాగా ఇప్పుడు ఏమొత్తదంటే నా పని అయిపోయింది. సవారి శక్తి వస్తలేదు అది ఇది అని మనం అనుకోవడం జరుగుతది. అక్కడనే మనం ఏం చెప్పలేకపోతాం వేరే వాళ్ళకి. ఆ సవారి మన నమ్మకం లేకపోయేసరికి ఆ ఉన్న నమ్మకం మనం ఇట్లా డౌట్ పెట్టుకుంటే ఆ ఉన్న సవారి శక్తి ఇంకా తగ్గిపోతది. అప్పుడు మనం మొత్తం డల్ అయిపోయి మన వల్ల ఏమి గూడా చేయలేకపోతాం. సో, ఇది అన్నట్టు అసలు విషయము. మీరు అబ్జర్వ్ చేయండి. నార్మల్‌గా ఇప్పుడు మనం కొత్తగా వచ్చే 3, 4, 5 ఇయర్స్ వాళ్ళం బాగా ఎగురుతా ఉంటాం. ఎగిరి ధూమ్ ధామ్ సవారి ఎగిరి చెప్తా ఉంటాం. అదే ఒక 60 ఇయర్స్, 70 ఇయర్స్ వాళ్ళు ఒక 40 ఇయర్స్ నుండి ఎగిరిన సవారి ఎగిరి చెప్పిన వాళ్ళ వెనకటోళ్ళు అంటే మన సీనియర్స్ వాళ్ళు జస్ట్ నిలబడి చెప్తారు. అసలు వాళ్ళకి దేవుడొచ్చిందో కూడా అర్థం కాదు. అంటే ఏంది అనంటే వాళ్ళకి రాలేదని కాదు. వాళ్ళకి ఆ శక్తి ఇమిడిపోయింది. వాళ్ళకొచ్చినా గానీ వాళ్ళ బాడీలో ఉంటది. ఆయనకి తెలుస్తది. ఆయనకు శక్తి వచ్చినట్టు తెలుస్తది గానీ ఆ సవారీ వచ్చినట్టు తెలుస్తది గానీ మనకు ఏర్పడదన్నట్టు. ఆయన ఎగరడం, దూకడం ఏం చేయడు. అది అంతగానో అలవాటయిపోయింది. సో, ఇది అన్నట్టు విషయము. సో, దీని ప్రకారం మీరు అర్థం చేసుకోండి. అండ్ నీతిగా ఉండండి. సో, దీనికి యంత్రం, తంత్రం కావాలి బ్రదర్ అది ఇది అనంటే అవి ఉంటాయి. నేను కాదంటలేను. బట్ అవి గూడా ఏంది అనంటే నార్మల్‌గా ఒక నార్మల్‌గా ఇప్పుడు యంత్రం యేసుకున్నాం తగ్గిపోతాంది. యంత్రం తగ్గిందని డౌటొచ్చి యంత్రం యేసుకొని బాగా ఎగిరినామనుకో. సో, అది ఎట్లా అయితదనంటే నార్మల్‌గా చిన్నగా నడిచే ఒక గుర్రంని కొట్టి ఒక్కడే హై స్పీడ్‌లో ఉరికిచ్చిన తర్వాత దాని పరిస్థితి ఏమైతది? అది ఒక 2 గంటలు బాగా ఉరికిన తర్వాత దాని చనిపోయే అవకాశం గూడా ఉంటది. అంటే మొత్తం నిస్సహాయంగా దానికి ఏం చేత కాకుండా పనికి రాకుండా పోతది. సో, సేమ్ మనం గూడా అట్లనే బ్రదర్. సో, మనం గూడా యంత్రం యేసుకొని సో, ఎగిరి దూకి చెప్పినా మనం గూడా ఇంగ చాలా దిగజారిపోతది. బాడీ మొత్తం వీక్ అయిపోతది. మన శక్తి మొత్తం తగ్గిపోతది. సో, అట్లా అన్నట్టు. ఎక్కువ యంత్రాంతంతరంకైతే పోకండి. సవారి బాగా చెప్పడానికి. సో, మన నీతి ఒకటి పెట్టుకోండి. ఈ యొక్క నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటే మనం ఎప్పుడైతే సవారి మన మీదకొచ్చినప్పుడు ఆయన మీద నువ్వే అని ఖచ్చితంగా నమ్మినామంటే అది శక్తి డబల్ అయితది. సో, అట్లా మనం బాగా చెప్పగలుగుతది. సో, ఇది అన్నట్టు బ్రదర్ ఓవరాల్ అవర్ వీడియో.
సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. లేదేమన్నా మీరు షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చెప్తున్నా, వాట్సాప్కి అయితే రాకండి, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. కొద్దిగా లేట్ అయిన రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం బ్రదర్. సో మేము కొద్దిగా బిజీగా ఉంటాం, నేను స్కూల్లో టీచింగ్, నాకు అంత తలకాయ నొప్పి. సో ఇదంతా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్